అంటే మనకి ఇలా ఎగ్జిస్టింగ్ చేసి 2 అడుగులు చేసి కట్టుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఏదైతే అక్కడ ప్లేస్ మనకు ఉందా కడతానికి? సరే కట్టడానికి ముందునే చూపిస్తుంది సార్. ఏది మీరేంటి సర్వేర్ సార్, మండల సర్వేర్. మండల సర్వేర్? ఓకే. బ్లూదంతా మన లేఅవుట్ ల్యాండ్ సార్. ఈ పక్కదేంటి వీళ్ళందరికీ ఇలా వెళ్ళిపోద్దా? వెళ్తుందా? ఇదంతా జగన్ లేఅవుట్ ఇదంతా? ఇది సార్, ఇది ఈ కలర్ లో ఉన్నది, ఎల్లో కలర్ లో ఉన్నది నవరత్నాలు లేఅవుట్ అండి. నవరత్నాలు లేఅవుట్. ఈ లేఅవుట్ లో నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇదేం డ్రైనేనా? ఇది డ్రైనేనా? షూరేగా? ముదినేపల్లి డ్రైన్ కలుపుతారా? ఓకే. ఉందా? అది అటు వెళ్ళి అది ఎక్కడికి వెళ్తుంది? అట్లా 2-3 మండలాల కల్లా లింకప్ అయ్యి ఉంటాయి సార్. ఉండదా అంటే అట్లా? ఓకే. అది మెయిన్ డ్రైన్ అది పెదపాలపూర్ కలుస్తుంది సార్. కానీ దానికి మెయిన్ కట్టలు ఏంటంటే పెదపాలపూర్ ఊళ్ళో మొత్తం అటు ఇటు హౌసెస్ కట్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని దాంట్లో అది తవ్వటానికి కానీ ఎక్స్టెన్షన్ చేయడానికి కానీ అసలు పాసిబిలిటీ లేదు సార్. మళ్ళీ ఈ సాధారణ వాహనాలకే పైన మల్లయ్యపాలెం కానీ పెదపాలపూర్లో విలేజెస్ కానీ చౌటపల్లి కానీ ఎగదట్టేస్తారు. ఇప్పుడు ఈ వాటర్ కూడా చేయాలంటే అది తగ్గితే కానీ మనకు ఉపయోగం ఉంది సార్. అది కడితే కానీ అది తవ్వాలి సార్. మొత్తం స్పెషల్ మూవ్మెంట్ లేదు సార్. అసలు పక్కాగా మన డ్రైన్ ఆనుకుని కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ అన్ని కట్టారు సార్. 800 మీటర్స్. అది చేయాలంటే కూడా అవ్వట్లేదు సార్. ఎందుకంటే మామూలుగా ఈ పళ్ళతోనూ అవుదా? అదేదో ఉన్నాయి కదా పళ్ళు అన్నారు చేసి 5 feet వస్తుంది సార్. 5 feet బురద వచ్చింది. అది చేస్తేనే మనకి ఇది కలిపి ఉపయోగం. మరి ఎట్లా సొల్యూషన్ చెప్పండి మాకు. అది మరి తవ్వటమే అంటే మాన్యువల్గా పెట్టేదాన్ని తవ్వించుకోవాలి సార్. మన డ్రైన్ ఏదన్నా మన ఫండ్స్లో పెట్టుకుని మాన్యువల్ అంటే ఇప్పుడు పోసి ట్రాక్టర్తో ఎక్కడన్నా పిల్లల మధ్య నుంచి ట్రాక్టర్ పెట్టుకుని లోడ్ చేసి తీయాలి సార్. ఇప్పుడు అది అంటే మామూలు సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది అది. అవును సార్. బురద ఇది కలిసి ఉంటుంది నీరు. ఇంట్లో ఉన్న కంపోస్ట్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అసలు మాన్యువల్గా తీస్తానికి పాసిబిలిటీ ఉందా అసలు? మనం గుడివాడ మండలానికి ముదినేపల్లి మండలానికి కనెక్షన్ సార్. 2 మండలాలు. ఆయకట్టు 3 గంటలు దాంట్లోకి వెళ్ళాలి సార్. ఆయకట్టు కూడా? ఆయకట్టు సబ్మర్షన్ రన్ ఆఫ్ కూడా దాంట్లో వచ్చేసారు. ఇప్పుడు మైనర్ డ్రైన్ సార్. అదే మేజర్ డ్రైన్ కాదు, మీడియం డ్రైన్ కాదు, అదొక మైనర్ డ్రైన్. వేరే డ్రైన్స్ ఏం ఫైండ్ చేయలేపారు మీ దగ్గరలో? అంటే వీళ్ళు అనేది ఏంటంటే లోకల్గా ఇక్కడ అవుతుంది సార్. నిన్న రైతులు సైఫులు కూడా కాదు సార్, పైన యాక్వడెట్ లా కట్టాలి. అది మరి వాటర్ అవన్నీ లైఫ్ లాంగ్ మెయింటైన్. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ లెవెల్ను మా డ్రైన్ కూడా సార్ ఎంఎఫ్ఎల్ లెవెల్లో వదలాలి సార్. మీరు ఒకసారి మీ డ్రైన్ హైడ్రాలిక్ పర్టికులర్స్ ఇస్తారు సార్. ఊరు బయట ఈ డ్రైన్ సార్ ఇది మేజర్ డ్రైన్. వీళ్ళు అనేది ఏంటంటే ఈ లేఅవుట్ నుంచి ఇక్కడ నుంచి ఏదన్నా వేసి ఇక్కడ పంట కావాలి సార్. ఇది క్రాస్ చేసి దీంట్లో వదలాలని లోకల్గా అడుగుతున్నారు, అబ్జెక్షన్ చేస్తారు. అంటే మనకి హైట్ లెవెల్ సరిపోద్దా మరి? అది లెవెల్ చెక్ చేయాలి సార్. అక్కడ గ్రౌండ్ లెవెల్, ఇక్కడ మా డ్రైన్ లెవెల్ చెక్ చేయాలి సార్. ఈక్వల్ ఫార్ ఉందంటే కొంచెం చేయొచ్చు సార్. లేదంటే డ్రైన్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టుకోవాలి. డ్రైన్ అవుట్ చేస్తున్నది ఆప్షనే కాదండి. మెయింటెనెన్స్ ఎక్కువ. మెయింటెనెన్స్ ఎక్కువ కాదండి. అది మనకి 1 రోజు 2 రోజులు 1 నెల రోజులు అంటే అనుకోవచ్చు. ఎవ్రీడే ఇది ఎవ్రీడే ఇంక లైఫ్ లాంగ్ అలాంటిది అంటే అటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ అవుతుంది. మనకి ఎస్టీపీ ఇక్కడ ఉంటుంది సార్. తర్వాత ఇంకో ఎస్టీపీ చివరి ఉంటుంది. దానికి మనం ఇలా అన్నట్టు 2 కిలోమీటర్లు కట్టేదానికన్నా ఇది నియరెస్ట్ క్యాచ్మెంట్ పాయింట్. ఎస్టీపీ అది ఎస్టీపీ ఇది కానీ వాటర్ అంతా అటు వెళ్ళేట్టు ఉండదు కదా ఎస్టీపీలోంచి. వాళ్ళు అటు పెట్టారు కదా సార్.
పాలు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇటువైపు తీసుకోలేం కదా. అది అంతవరకు బాగానే ఉందండి. మరి మిగతా మనకు పాలు మొత్తం అటు పెట్టి ఉంటారు కదా. అందుకే సార్ వీళ్ళు ఎండబ్ల్యూఎల్ మీన్ వాటర్ లెవెల్ ఒకటి ఉంటుంది సార్, ఫ్లడ్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఆ లెవెల్స్ బట్టి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి గ్రేడియంట్ అంతా సరిపోతుందంటే పాలు బట్టి కట్టుకొచ్చేయచ్చు. అవును. సో ఈ కాలనీలో ఎటు ఇదే షార్టెస్ట్ పాయింట్ అవుతుంది సార్ అది. ఈ కాలనీలో అయితే వేస్ట్ మనకి. ఏ కాలనీ కదండి, దీంట్లోంచి అయితే అసలు అక్కడ లేదుగా, డ్రైనేజ్ ఏం లేదుగా సెంట్ ల్యాండ్లో. అంటే మనకి ఇది కూడా అక్వైర్ చేసిందే సార్. అదే సెంట్ ల్యాండ్ లో డ్రైన్ లేదు ప్రస్తుతం. మనం ఎటు కట్టాలి, కట్టేటప్పుడు ఇటే కట్టుకోవచ్చు. స్లో బిడ్ పెట్టుకోవచ్చు. అది దాని స్లో బిడ్ మరి చూడండి. మరి ఇప్పుడు అసలు ముందు ఇది చూడకుండా అసలు అట్లా ఇచ్చారండి. డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఎట్లా ఇస్తారు అసలు ఎవరైనా? ఇది మరి 10 నిమిషాలు లెవెల్ చెక్ చేస్తే క్యాల్కులేషన్ కూడా క్యాల్కులేట్ చేసి పెట్టాను. 5.82 అలా వస్తుంది. దీన్ని మేము తీసేసుకుంటాం. 5.8 తీసుకోండి. ఏదైనా మనకి పై లెవెల్ నుంచి పడాలి. కింద పెడతారు అనుకోండి మీకు డ్రైన్ ఇది కూడా తీసుకుని చేసుకుంటే సరిపోతుంది కదా. అదేలేండి మీరు అన్నట్టు 5.87 అలా వచ్చి తీసారు. అంటే ఈ చైనేజ్ లో ఈ మన ఈ క్యాచ్ స్క్వేర్ మీటర్ లో ఈ లెవెల్స్ సార్. అంటే బెడ్ లెవెల్ ఒకటి మాత్రం ఇక్కడ కూడా టెస్ట్ చేయవచ్చు. అలాగే చెప్పేది ఇక్కడ ఈ అవుట్ ఫాల్ రెండు ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్. ట్రైన్ ఇక్కడ మధ్య అయింది కదా సార్. ఎక్కడ కాడి నుంచి వస్తాం సార్. మళ్ళీ దీన్ని బాగుపడుతుంది. ఇది ఎలా ఇక్కడ వరకు లెవెల్ ఉంది. ఈ లెవెల్ కాడి నుంచి తమరు ఇక్కడ మనం ఫస్ట్ ఆగారు కదా సార్. ఆగిన దాని వరకు తీసుకుని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఎటు ఫీజిబిలిటీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో అటు దాన్ని కలుపుతాం. అంటే ఆయకట్ సప్లిమెంటేషన్ కొంత ఉంది సార్, రైతులు వాడుకుంటారు. మనకి ఏంటంటే ఇదంతా ఎస్టీపీ వాటర్ మనం ఇచ్చేది హీటెడ్ వాటర్. డ్రైనేజ్ రెగ్యులర్ వాటర్ వాడుకున్న డ్రైనేజ్ అవన్నీ ఓపెన్ గా ఉన్నాయిలేండి. దాంట్లో రకరకాలుగా కాదు సార్. మనకి ఎస్టీపీలో ట్రీట్ చేసి మనం బయట వదులుతాం. బయట ఆ వాటర్ మనం అది అంటే మీరు బయట ఉండే డ్రైన్ కాదు కదా, మీరు ఎస్టీపీలో క్లీన్ చేస్తుంది బయట కనపడుతుంది చూసారా. అది స్టామ్ వాటర్ డ్రైన్ ఓన్లీ వాటర్ కదా సార్. స్టామ్ వాటర్ డ్రైన్ కూడా దాంట్లో ముయ్యాలేమో, లేదంటే అదంతా గబ్బేస్తున్నారు మొత్తం. అదే గవర్నమెంట్ చేసే సిస్టమ్ అంటే ఏదన్నా ఇది లేకపోయినా అది ఓకే అయిపోతాయి ఏంటండి. బేసిక్గా ఇది ముందు డ్రైనేజ్ లేకుండా చేస్తాం ఏంటండి, టూ మచ్ కాదు. అదే ఎత్తుక్కోకుండా సరే. ఇది ఎప్పుడు రోడ్డు వస్తుందా? ఏది అంటే మనం పర్మనెంట్ సీసీ కన్స్ట్రక్షన్ కట్టాలి మన వరకు. బాగున్నాను సార్. మీరు మొన్న అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన చేపిస్తే మొదలెడదాం అనుకున్నాం కదా. అందుకనే మొన్న మా డీ గారు వాళ్ళు పిలిచి మాట్లాడారు. నిన్న కూడా నేను పిలిచి వాళ్ళతో చెప్పాను. ఆల్రెడీ దాని ప్రకారంగా అంత ముందు కూడా చేశాము. ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు చేసింది కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారితో మనం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు మనకి చాలా చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్పారు సార్. అయితే వాళ్ళు ఏమన్నారంటే నాతో రిక్వెస్ట్, అది వైస్ ప్రెసిడెంట్ మన హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి, కనక మెడల్ దుర్గారావు గారు. అంటే నాతో సార్ దగ్గర కూడా ఒక టైం తీసుకోండి, వెళ్ళేసి కలిసేసుకొని మేము కూడా నాతో ఒకసారి మాట్లాడేసేసి మేము మొదలు పెట్టేస్తాం సార్ అని చెప్పాడు. ఆయన హైదరాబాద్ లో ఉండి నన్ను కలవాలంటే హైదరాబాద్ రేపు వెళ్తాను నేను. రేపు కాదు ఎల్లుండి ఉంటా హైదరాబాద్ లో. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడు మీరు ఇక్కడైతే మండే ఉంటాను, మండే ట్యూస్డే ఉంటానండి నేను. ఈ 2 days లో కలవాలి. తీసుకుని వచ్చేస్తాను సార్. అయితే మండే తీసుకొచ్చేయండి, కన్ఫర్మ్ చేయండి ఒకసారి. వాళ్ళు కూడా వచ్చి కలిసినట్టు ఉంటుంది సారు. మేము మీ గురించి అన్నానని అతను
ఈ కేఎంఈ దుర్గారావు గారు చాలా చెప్పాడు, కొద్దిసార్లు కూడా కలిసినట్టు ఉంటుంది సార్, మనం చేసి పెడతాం సార్, ఏమి ఇబ్బంది లేకుండా మనం మాట్లాడుకొని తర్వాత చేసేద్దాం అంటున్నాడు. రమ్మని తొందరగా, అంటే నాకు ఇంకా లాగటం ఇష్టం లేదు, తొందరగా ఫినిష్ చేయాలి అది. అంటే మీరు యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, దానికి మేమంతా రాత్రి వాళ్ళు కష్టపడి థ్యాంక్ యూ అండి. నాకు వెంటనే నేను ఒకవేళ కలవలేకపోయినా, మీరైతే ఒకవేళ మండే ట్యూస్డే మీకు కుదరదు అంటే కలవలేకపోయినా నేను పని అయితే స్టార్ట్ చేసేయాలి. నేను అవైలబుల్ వచ్చేయండి, సరే అండి. థ్యాంక్ యూ. మన దగ్గర హైడ్రాలిక్ లిఫ్ట్ చేసేది మిషన్ ఒకటి ఉందంట, దాంతో తీసుకెళ్ళిపోయేలాగానే అట్లీస్ట్ ఫస్ట్ స్పెల్ ఒక 30 డంప్ రూపాయలు పెడదామన్నారు అక్కడ. ఊళ్ళో కూడా పెట్టాలి మనం. ఊళ్ళో మన కాన్సెప్ట్ ఏంటంటే సార్, మార్కెట్లోనే పెట్టాలి కానీ బయట పెట్టకూడదు సార్. బయట మనం డైలీ ఎత్తింగ్ చేస్తున్నాం కదా సార్, చెప్తుంది బయట అది పెట్టంటే ఎవరో మళ్ళీ అందులో వేస్తూ ఉంటాడు, మెయిన్ రోడ్ బ్యూటిఫికేషన్ పోతుంది సార్. మార్కెట్లలో పెడదాం సార్, వాళ్ళు ఇంక బయటికి ఎంత దూరం రాలేదని వేసి కూడా ఎవడైనా ఉంటే మోస్ట్లీ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న లొకేషన్లో పెట్టాలి, కానీ మెయిన్ రోడ్ పాయింట్ ఏదో అవుతుంది సార్. నామ్స్ ప్రకారం కూడా డంపర్ బిల్ ఫ్రీ టౌన్లో ఉండాలి కానీ సార్, డంపర్ బిల్ ఫ్రీ సిటీస్, డంపర్ బిల్ ఫ్రీ టౌన్లో ఉండాలి, మనమే కలెక్ట్ చేయగానే కాన్సెప్ట్ సార్. అసలు డంపర్ బిన్లే ఉండకూడదు, మీరు ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నారు కదా. ఇది తీపించేస్తున్నాం సార్, 1 hour అటు ఇటు అయినా కానీ లేటు ఉంది సార్. అంటే ఏ స్లాబ్ చూపిస్తాం లాభం ఉందా మనకి, వేయకుండా చూపించుకున్నాడు కదా. వేయకుండా ఉండి పాయింట్లు మనం పెట్టాం కదా సార్, ఒక మనిషిని అక్కడ పడేసేటికి కొంత కంట్రోల్ అయ్యి ఒక 90% రెచ్చిపోయింది సార్ నాకు చెప్పింది. మళ్ళీ మొన్న నైట్ పడ్డాయి. ఆ ఒకరిద్దరు ఎవరైతే ఉంటున్నారో ఈసారి ఏ టైప్ ఉంటుందో ఆ షాప్ వాళ్ళకి వేసేయండి, వాళ్ళు కాదన్నా సరే షాప్ వాళ్ళు అందరికి వేసామంటున్నారు సార్. అట్టుకొండగలు కనపడిందంటే నాకు అట్టుకొండలు అమ్ముతూ ఉంటే నలుగురికి వేసేయండి, తలుపు అయిపోయాను, అప్పుడు రాకుండా ఉంటాయి అట్టుకొండగలు. ఆవులు వేయదంటే కానీ అవే తెచ్చి పడేస్తున్నారు సార్, అడుగు మిగిలిపోయిన అట్టుకొల్లోనే అట్టుకొండగలు రమ్మని ఏది పడతలేదు సార్.